వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తనమామి గజాననం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ మాసమంతా కూడా పరమేశ్వరుడి యొక్క తన్మయత్వంలో, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ ప్రాప్తి కోసం రోజుకొక కార్యక్రమాన్ని, రోజుకొక అధ్యాయ పారాయణ, ఒక స్తోత్ర పారాయణ అటువంటి కార్యక్రమాల్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు శివాష్టకానికి సంబంధించినటువంటి పారాయణ ఉంటుంది. ఈ కార్తీక మాసం హరిహరాత్మకము అన్నారు. హరిహరాత్మకం అంటే శివ విష్ణు సమానమైనటువంటిది అన్నమాట. సాధారణంగా ఏ నెల, ఏ మాసమైనా సరే ఏదో ఒక దైవానికి ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ కార్తీక మాసంలో శివ విష్ణు సమ్మిశ్రంగా ఉంటుంది. కనుక ఒక్కొక్క రోజున పరమేశ్వరుడి యొక్క విలాసం, హరి అయినా హరుడైనా ఒకరే. ఏకో దేవ కేశవోవా శివోవా. పరమేశ్వరుడు ఒక్కరే. ముగ్గురు మూర్తుల్ని కలిపి పరబ్రహ్మ అంటారు. ఆ పరబ్రహ్మ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చైతన్యాన్ని మనం స్మరించుకుంటున్నాం. అందరికీ కూడా శ్రేయస్సు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈరోజు కద్రుద్రాజ ప్రచేతసే మేఢుష్టమాజతవ్యసే వోచే వశంతమగుం హృదే గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవుషి సహస్రాక్షరా పరమే వ్యోమన్. ఓం మమ ఉపాత్త సమస్త దురిదక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్పదమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్भागे శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శార్వరీనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే అష్టమ్యాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమదః నానాగోత్రాణాం నానానామధేయానాం అశేషభక్తజనానాం సహకుటుంబానాం సపరివారాణాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధబల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థబల సిద్ధ్యర్థం సంకల్పిత సర్వకార్య వ్యవహారేషు సర్వత్ర సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీమామహేశ్వర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహకటాక్ష సిద్ధ్యర్థం కార్తీక దామోదర దేవతా ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస పుణ్య సమయే అన్యోన్య సహాయేన శివాష్టక పారాయణ పూర్వక కార్తీక పురాణ శ్రవణం చ కరిష్యే. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గలేరుండమాలౌ తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం అపారం మహామోహపారం శివం శంకరం శంభుమీశానమీడే తటాధో నివాసం మహాట్టాటహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం
महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरीन्द्रात्मजा सङ्गृहीतार्थदेहं गिरौ संस्थितं सर्वदा सन्निगेहं गिरौ संस्थितं सर्वदा सन्निगेहं परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं रायकामं ददानं पदाम्भोजनं राजकामं ददानं बलीवर्धयानं सुराणां प्रधानं बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे शरश्चन्द्रगात्रं गुणानन्दपात्रं शरश्चन्द्रगात्रं गुणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं चरित्रं विचित्रम् अपर्णाकलत्रं चरित्रं विचित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूमिहारं हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारं भवं वेदसारं सदा निर्विकारं श्मशाने वसन्तं मनोजं दहन्तं श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिवं शङ्करं शम्भुमीशानमीडे स्तवं यप्रभाते नरः शूलपाणे तवं यः प्रभाते नरशूलपाणे पठेत् सर्वदा भर्गवानुरक्तः पठेत् सर्वदा भर्गभावानुरक्तः सपुत्रं धनं धान्यमित्रं कळत्रं सपुत्रं धनं धान्यमित्रं कलत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति विचित्रैः समाराध्य मोक्षं प्रयाति इति श्रीशिवाष्टकं सम्पूर्णम् शिवाष्टकं सम्पूर्णम् కాంతపురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణంలో 23వ అధ్యాయంలో ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే ఉపవాస నియమానికి సంబంధించిన వివరం చెప్పారు. అత్రి మహాముని అగస్త్యుల వారికి చెప్పినట్లుగా ఈ అధ్యాయం యొక్క కథ చెప్పబడింది. మహాత్మా, ఓ అగస్త్య, నీవు పరమాత్మ యొక్క పరమ కృపా విశేషం నీ యందు ఉండడం వల్ల అనేకమైనటువంటి కార్తీక మాసానికి సంబంధించిన అనేక విశేషాలు వింటున్నావు. నీ యొక్క పురాకృతమైనటువంటి పుణ్య విశేషం ఉంటే కానీ ఇటువంటి భగవంతుడి పట్ల మనసు రావడం అనేది సాధారణంగా రాదు. పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, సత్కర్మల యొక్క ఫలితంగా భగవంతుడికి సంబంధించింది. ఇప్పుడు మనం కార్తీక మాసానికి సంబంధించినటువంటి వ్రతం కానీ, ఉపవాసం కానీ, స్నానం కానీ, దానం కానీ ఆచరిస్తున్నామంటే పూర్వజన్మలో ఉండేటువంటి ఒకానొక ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఏదో కార్యం చేయడం వల్ల మన మనసు అటు వెళ్ళిపోతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయే. మనకు సమస్తమైనటువంటి భవబంధాలకు సంబంధించి మనస్సే కారణం కనుక ఈ మనస్కారకుడు చంద్రుడు, ఆ చంద్రుడికి పరమాత్మ ఆధారం కనుక పరమాత్మకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి గుణాలు వినాలని నువ్వు అనుకుంటున్నావు నాయన. ఈరోజు నీకు ఏకాదశి, ద్వాదశికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నాను అన్నారు. ఏకాదశి మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయం కాగా ద్వాదశి చాలా విశేషమైనది. మామూలుగా ఏకాదశి గురించే మనం ఎక్కువగా భావన చేస్తాం. ద్వాదశి యొక్క విశేషం చెప్పడం ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మామూలుగా శ్రీమద్ భాగవతం ఒక మాట చెప్పింది. పరమ భక్తాగ్రగణ్యులు భాగవతోత్తములు ఉన్నారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక, భీష్మదాల్భ్యాం రుక్మాంగద విభీషణాదీన్ పుణ్యామిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పరమ భాగవతోత్తముల యొక్క ఏకాంత భక్తులట వీళ్ళంతా. వీళ్ళల్లో మధ్యలో ఉన్నది అంబరీష చక్రవర్తి. అంబరీషుడు చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి, రాజర్షి. రామచంద్రమూర్తి జన్మించినటువంటి సూర్యవంశంలో జన్మించినటువంటి అంబరీష చక్రవర్తి యొక్క కథ చెప్తున్నాను నాయన. కేవలం చక్రవర్తిగా, సంపన్నుడిగా, రాజర్షి అని చెప్పడం లేదు. మహావిష్ణు భక్తుల్లో అత్యంత అగ్రగణ్యుడైనటువంటి వారు. అనంతమైనటువంటి ఐశ్వర్యం ఉన్నా, భోగభాగ్యాలున్నా, ఎంతో విలువైనటువంటి జీవితం ఉన్నప్పటికీ కూడా మనస్సునంతా కూడా హరి మీద అంకితం చేశారట. కేవలం హరియే గతి అనుకున్నారు. పరమాత్మ కంటే ఇతరమైనటువంటి వస్తువు లేదని ఏ పని చేస్తున్నా హరిభావన చేశారట. ఈ అంబరీషుడి యొక్క గొప్పతనం ఏంటంటే వ్యాస భగవానుడు చెప్తున్నారు ఇక్కడ, ఏ పని చేసినా హరిని స్తోత్రం చేస్తారట. మంచినీళ్ళు కావాలి అంటే హరి అంటారట, ఆహారం కావాలంటే కృష్ణ అంటారట. ఇట్లా భగవంతుడి యొక్క నామాలతోనే
తన దగ్గర ఉండేటువంటి వస్తువులు నిత్య నైమిత్తిక కృత్యాలన్నీ కూడా భగవన్నామంతో లీనం చేసుకున్నారు. అయ్యా, సూర్యవంశానికి సంబంధించినటువంటి అంబరీష చక్రవర్తి ఉన్నారు. ఆ చక్రవర్తి నిరంతరము కూడా హరి యొక్క వ్రతం చేసేవారు. భాగవత రీత్యా ఏం చెప్పారంటే సంవత్సర కాలం చేశారటండి. ఏకాదశి వ్రతాన్ని సంవత్సర కాలం చేశారట. అంటే 24 ఏకాదశులు 12 నెలల్లో చేశారట. భాగవత రీత్యా చెప్పారు. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఉద్యాపన అన్నారు. అంటే తన యొక్క సంవత్సరంలో ఉండేటువంటి ఏకాదశి వ్రతానికి ముగింపుగా చెప్పబడినటువంటి కథ. ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించి అంబరీష కథకి సంబంధించి శ్రీమద్ భాగవతము, స్కాందవ పురాణము, పద్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణం కూడా ప్రత్యేకంగా దీన్ని ప్రసక్తి చేస్తోంది. అంటే ప్రధానంగా చెప్పబడినటువంటి విషయం ఏంటంటే శివకేశవుల యొక్క అభిన్నత్వాన్ని చెబుతూ శివభక్తుల్ని విష్ణుభక్తుడు వచ్చి పరీక్షిస్తాడు, విష్ణుభక్తుల్ని శివభక్తులు వచ్చి పరీక్షిస్తారు అని చెప్పడానికి స్వయంగా పరమేశ్వరుడే ఇక్కడికి అంబరీషుడిని పరీక్షించడానికిగా వచ్చినట్లుగా దుర్వాస మహర్షి, అత్రి మహాముని యొక్క కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి పరీక్షార్థం వచ్చారట. మహాభక్తుల్లో విష్ణుభక్తుల్లో ఆ అంబరీష చక్రవర్తి చాలా గొప్పవాడయ్యా అని చెబుతుంటే దేవసభలో విని పరిగెత్తుకుంటూ వచ్చాట. విష్ణుభక్తుడు నాకంటే విష్ణుభక్తుడు ఉన్నాడా అని. ఎందుకంటే శంకర్ల వారు సాక్షాత్తు విష్ణుభక్తుడట. మహావైష్ణవుడు ఎవరు అంటే కేవలం శంకర్ల వారే అన్నారు. అటువంటి ఆ దుర్వాస మహర్షి పరీక్షించడానికి వచ్చారట. ఇక్కడ జరుగుతున్నటువంటి కథ ఏంటంటే ఏకాదశి ఉపవాసం చేశారు. దశమి నాడు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం చేసి విష్ణు ప్రీత్యర్థం అభిషేకం చేసి పూర్తిగా ఉపవాసం, నిట్రుపవాసము అంటారు. అంటే పూర్తిగా ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున త్వరగా మేలుకొని పరమాత్మకు సంబంధించినటువంటి పురుష సూక్త విధానంతో గోక్షీరంతో అభిషేకం చేసి బ్రాహ్మణులందరికీ కూడా ఉచితమైనటువంటి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి తాను భోజనానికి కూర్చోవాలనేటువంటి సందర్భం ఇక్కడ కథలో వస్తోంది మనకి. అటువంటి సందర్భంలో అభ్యాగత స్వయం విష్ణు, అనుకోకుండా వచ్చినవాడు విష్ణుమూర్తి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కాందపురాణం ప్రత్యేకంగా చెబుతోంది ఏంటంటే ఎవరైనా మధ్యాహ్న సమయంలో మన భోజనం చేసే సమయంలో కనుక వస్తే అతను స్వయంగా నారాయణమూర్తి అని భావన చేయాలి. ఏదో పనివాడు వచ్చారు, వారు వచ్చారు, వీరు వచ్చారు, ఉన్నవారు వచ్చారా, లేనివారు వచ్చారా, మన వర్ణం వారు వచ్చారా, ఇది చూడకూడదట. స్కాందపురాణం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అభ్యాగత స్వయం విష్ణు, అనుకోకుండా భోజన సమయంలో వచ్చిన వారు నారాయణమూర్తి తప్పించి ఇంకోరు రారు. కనుక ఈ అంబరీష చక్రవర్తి ఉపవాసాన్ని వదులుదాము అనుకున్నారు. ఆ రోజు అనుకోకుండా విచిత్రంగా దైవ ఘటన ఎట్లా ఉందంటే ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు చాలా తక్కువగా ఉన్నాయట. అంటే త్వరగా ద్వాదశి వెళ్ళిపోయి త్రయోదశి ప్రవేశిస్తోంది. పురాణాల్లో చెప్పినటువంటి ఏకాదశి మహాత్మ్యంలో చెప్పబడినటువంటి విశేషం ఏంటంటే ఏకాదశి ఉపవాసం ఎంత విశేషమో ద్వాదశి ఉపవాసాన్ని వదిలిపెట్టడానికి ద్వాదశి గడియలు వెళ్ళే లోపే చేయాలట. ద్వాదశి గడియ కనుక వెళ్ళిన తర్వాత కనుక ఉపవాసాన్ని వదిలితే పాపం వస్తుంది, పుణ్యం రాకపోగా ఏకాదశి ఫలం రాకపోగా విలోమ ఫలితం వస్తుంది. కనుక అది రాకుండా ఉండాలి అనుకున్నారు. సరే, భోజనానికి కూర్చుందామనే సందర్భంలో మహానివేదన అయిపోయింది. భోజనానికి కూర్చుందామనే సందర్భంలో దుర్వాస మహర్షి పరీక్షార్థి అయి వచ్చారట. ఇంటికి వచ్చారు. రాగానే అతిథి మర్యాదలు చేసి స్వాగత సత్కారాలు చేసి పాద ప్రక్షాళన చేసి శిరస్సును జల్లుకొని మహాత్మా రాక వచ్చారు, అభ్యాగత స్వయం విష్ణు అన్నారు. పరమాత్మ మీ యొక్క రూపంలో వచ్చారు నారాయణమూర్తి, మీరు మా ఇంట్లో ఈరోజు భోజనం చేయాలి, ఉపవాసాన్ని వదిలించాలట. తాను ఉపవాసాన్ని విడవడం ఎంత పుణ్యమో ఉపవాసాన్ని విడిచిపెట్టడానికి ఇంకొకరికి భోజనం పెట్టడం కూడా అంత పవిత్రమట. ఇప్పుడు రోజులు మారినాయి, తలుపులు వేసుకొని భోజనం చేస్తున్నాం. కానీ పూర్వకాలంలో గ్రామాల్లో భోజనం చేసే ముందు 4 వీధులు తిరిగి ఎవరైనా కొత్త వ్యక్తి ఆ గ్రామానికి వచ్చారేమో పిలిచి కూర్చోపెట్టి అతనికి హస్తోదకం వేసి భోజనం చేసేవారు. కాలం మారుతోంది, ఒకరికి పెట్టినదే ప్రధానమండి. ఈరోజు మనం పెడితే మనకి అనంతర జన్మల్లో ముడుతుంది. అన్నము సర్వజీవ ప్రధానం, అన్నదానం కంటే గొప్పది లేదు. ఒక వ్యక్తికి నారాయణ ప్రీతిగా భోజనం సమర్పించినప్పుడు అంతకంటే ఫలితం లేదు. అట్లా ఇంటికి వచ్చినటువంటి అంబరీష చక్రవర్తి ఇంటికి వచ్చినటువంటి దుర్వాస మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, మహాత్మా నా పూర్వజన్మ సుకృతం వల్ల అందులో ఉద్యాపన సందర్భంలో 12 మాసాల్లో 24 ఏకాదశులు పూర్తి 24వ ఏకాదశిలో ద్వాదశి రూపకంగా మీరు అతిథిగా వచ్చారు. స్వయంగా నారాయణమూర్తికే నేను హస్తోదకం వేస్తున్నాననేటువంటి అదృష్టం నాకు కలుగుతోంది. ఈ అదృష్టాన్ని నాకు కలిగించారు మహాత్మా, మీరు భోజనానికి కూర్చోమన్నారు. లేదు నేను స్నానం చేసి అనుష్ఠానం చేసి వస్తాను, త్వరలో వస్తానన్నారు. వెళ్ళినటువంటి వచ్చిన వ్యక్తే దుర్వాసుల వారు పరీక్షార్థి అయి వచ్చారు కనుక ఆ పరీక్షార్థి అయి వచ్చినటువంటి దుర్వాస మహర్షి ఎంతసేపటికి రాకుండా నదీ జలంలో స్నానం చేస్తూ జపం అనేటువంటి మిషతో ఉన్నారు. పరీక్షార్థిగా వచ్చారు కనుక ఇక్కడ పరీక్షకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శివ విష్ణు భేదం లేకుండా ఉండాలి. ప్రధానంగా చెప్పబడినటువంటి తాత్పర్యం ఏంటంటే ఈ ఘట్టంలో అయ్యా అంబరీషుడు యొక్క
కీర్తిని ప్రతిష్టని లోకలోకాంతరాల్లో శాశ్వతంగా వ్యాపనం చేయడానికి అంబరీష చక్రవర్తి దగ్గరికి ప్రత్యేకంగా వచ్చారు. మహాత్ములు మన ఇంటికి వచ్చారంటే మన అనుగ్రహించడానికి వస్తారు. ఆగ్రహం ఉండదు, బయటికి కనబడేది ఆగ్రహం. నిండు మనమ్ము నవ్యనవనీత సమానము, పలుకు దారణాఖండల శస్త్రతుల్యము అన్నారు నన్నయ్య గారు. కనుక మాట గట్టిగా ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు కాదు, నిన్ను మనసు నవనీతంలాగా ఉంటుందట. అటువంటి దుర్వాస మహర్షి రాలేదట. చూసుకున్నారు, ద్వాదశ గడియలు వెళ్ళిపోతున్నాయి. శాస్త్రం బాగా తెలిసినవాడు, మహావిష్ణు భక్తుడు కనుక అంబరీష చక్రవర్తి శాస్త్రం బాగా తెలిసిన వారు కనుక మనసులో అనుకున్నారు, వేదన పడుతున్నారు. ద్వాదశి వెళ్లే లోపల పారణ చేయాలి. పారణ అంటే ఒక్క పొద్దు విడవడం, ఉపవాసాన్ని వదలడాన్ని పారణ అంటారు. అంటే ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాసాన్ని వదిలిపెట్టడాన్ని పారణ అంటారు. అటువంటి ద్వాదశి సందర్భంలో గడియలు వెళ్ళిపోతున్నాయి, ముని వెళ్ళాడు, రాలేదు, ఏం చెయ్యాలి అనుకున్నారట. ఆ సందర్భంలో అక్కడే ఉండేటువంటి వేద విధులైనటువంటి వారందరూ కూడా భాగవతరీత్యా వశిష్ఠుల వారు అన్నారు, కులగురువు వశిష్ఠుల వారు ఉన్నారన్నారు. అయితే గురువుగారిని అడిగారట. అక్కడ వేద పండితులందరూ కూర్చున్నారు. ద్వాదశి పారణ చేయడానికి చాలామంది వచ్చారట. నిరంతరము అన్నదానము విష్ణు పూజ, ఈ రెండు తప్పించి ఇంకోటి లేదట. అటువంటి అంబరీష చక్రవర్తి, అయ్యా నాకు ఒక ధర్మ సంకటం వచ్చింది, ధర్మాన్ని ఆచరించడం ఎంత ప్రధానమో ధర్మ సంకట విషయంలో తీర్మానం చేసుకోవడం కూడా చాలా గొప్పది. అయితే ఆత్మబుద్ధి సుఖం చేయవ, ఆ విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. ఎప్పుడైనా ఏదైనా సందేహం వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని ఆత్మబుద్ధికి సమానం చేయాలి. మనం అన్నీ నెరవేర్చేటువంటి సమయంలో ఏకకాలంలో అన్నీ నిర్వహించాలంటే ఏం చెయ్యాలి అని. అప్పుడు వెంటనే పండితులను అడిగారట. వారు అన్నారు, అయ్యా సర్వజీవులకి జఠరాగ్ని అనేది ఒకటి ఉంటుంది, ఇందులో అగ్నిదేవుడు ఉంటాడు. ఈ అగ్ని నిరంతరము కూడా వెలుగొందుతూ ఉంటుంది. అగ్ని పూజనం చేయడమే ఆహారం తీసుకోవడం, అంతకంటే ఏం లేదు. జఠరాగ్ని అన్నారు. మనం కడుపులో జఠరాగ్ని ఉంటుంది, అది ఉండడం వల్లనే మనకి ఆరోగ్యం బాగా వృద్ధి అవుతుంది, తిన్న అన్నం జీర్ణం అవుతుంది. కనుక మనము అన్నము తీసుకోవాలి. లోపల ప్రతివాళ్ళ హృదయంలో హృద్దేశే అర్జున తిష్టతి, ప్రతివారి హృదయంలో పరమాత్మ ఉంటారు. కనుక ఉపవాసం సకాలంలో వదిలిపెట్టకపోతే పరమాత్మకు కూడా నివేదన జరగదు. మనం తినడం వల్లనే పరమాత్మకి నివేదన జరుగుతుంది. కనుక మీరు ద్వాదశిలోపు ఉపవాసం వదలడం అనేది శాస్త్రవిధి, ఇది మానవలసిన అవసరం లేదు అన్నారు. అయితే ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టకుండా, హస్తోదకం వేయకుండా భోజనం చేస్తే మహాపాపం వస్తుంది. ఇటు ద్వాదశి మీరకూడదు, అటు అతిథికి భోజనం పెట్టకుండా వదలకూడదు. ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టకుండా భోజనం చేయకూడదు. అటువంటిది సాక్షాత్తు బ్రహ్మణ్యదేవుడైనటువంటి దుర్వాస మహర్షి వస్తే వారికి హస్తోదకం వేయకుండా భోజనం చేస్తే నరకం వస్తుందయ్యా. కనుక ఏం నిర్ణయం చేస్తారు చేయమన్నారు. మనకి ఈ అధ్యాయంలో ముగిస్తూ ఇంతవరకే చెప్పి తీర్మానం చెప్పినట్లుగా ఉంది, కానీ అనంతరాధ్యాయాల్లో ఉంది. అయితే ఇక్కడ అంబరీష చక్రవర్తి స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు ఒక మాట చెప్తాడు. ఇక్కడ రెండు సమస్యలు వచ్చినాయి. మొదటి సమస్య ఏంటంటే ద్వాదశి వెళ్లే లోపల పారణ చెయ్యాలి. రెండవది ఏంటంటే అతిథి మర్యాద చెయ్యాలి. అయితే మహావిష్ణు ప్రీతిగా ద్వాదశి వెళ్లే లోపల భోజనం చేయడం, ఉపవాసం వదలడమే ప్రధానము. ఒకవేళ రెండవది జరిగితే దుర్వాస మహర్షి కోపం వస్తే బ్రాహ్మణ శాపం వస్తుంది. భగవంతుడి యొక్క భక్తుడైనటువంటి వాడికి శాపాలు అనుగ్రహాలతో పని లేదు. నిజమైనటువంటి భాగవత ధర్మం కలిగిన వాడికి అసలు మోక్షం కూడా కోరటండి. భాగవత ధర్మం, భాగవతం చెప్తున్న తీర్మానం ఏంటంటే భగవంతుడు ఎదురైతే భగవంతుడి మీద అపారమైనటువంటి భక్తిని జన్మజన్మలు ఇమ్మంటట్ట, కానీ జన్మలు కోరతాట. ఇంకొక వేరే ఉపాసనలో ఏదైనా సరే భక్తి లేకుండా మోక్షాన్ని కోరతారు, స్వర్గం కోరతారు. నిజమైన భాగవత ధర్మం ఉన్నవాళ్ళు భగవంతుడి మీద విశేషమైన భక్తిని కోరతారట. అటువంటి విశేషమైన భక్తి గల అంబరీష చక్రవర్తి ఏమనుకున్నారంటే, అయ్యా బ్రాహ్మణ శాపం అయితే శరీరానికి వస్తుంది కదా, పరమాత్మకి అనుగ్రహం, పరమాత్మ కోసం అనుగ్రహానికి ప్రాప్తమైనటువంటి నేను ఈరోజు జలము ద్వారా ఉపవాసాన్ని వదులుతాను. తులసీదళ మాత్రేనా, తీర్థాన్ని పుచ్చుకొని ఉపవాసం చేస్తాను. ఏదైనా మనం కార్యాంతరంలో ఉన్నప్పుడు తీర్థం తీసుకుంటే ఉపవాసం వదిలినట్టే. అట్లా చేద్దామని చెప్పి అంబరీష చక్రవర్తి ఈ రకంగా అనుకున్నారు. ఇది స్కాంద పురాణ అంతర్గతంగా అంబరీష చక్రవర్తికి సంబంధించిన ఏకాదశి, ద్వాదశికి సంబంధించినటువంటి పవిత్రమైన చరిత్ర. ఈ కథని విన్నంత మాత్రానే ఉపవాసం చేసినంత ఫలం వస్తుందట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం వ్యక్తావ్యక్తగుణేతరం పరతరం షట్త్రింశతత్వాత్మకం తస్మాదుత్తమదత్వమక్షరవిదం ధ్యేయం సదా యోగిభిః. ఓంకారాదిసమస్తమంత్రజనకం సూక్ష్మాదిసూక్ష్మం పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ
आय हिरण्यपतयेऽम्बिकापतये पशुपतये नमो नमः सम्राजं च विराजं चाभिश्चेर्यासनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तया मासकं सृजामसि उमामहेश्वरस्वामिने नमः कार्तिकदामोदराय नमः आनन्दकर्पूरमङ्गलदिव्य नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर बोला शंकर भगवान की जय। ఈటీవీ యాజమాన్యం వారు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చివరి అంశంగా ఒక మహాక్షేత్ర దర్శనం ద్వాదశి జ్యోతిర్లింగ దర్శనానికి సంబంధించినటువంటి విశేషాలను వివరిస్తున్నారు. ఈరోజు మనము భీమేశ్వర క్షేత్రం, భీమేశ్వర స్వామి పరమాత్మ యొక్క అపారమైనటువంటి ఆయన అనంతమైనటువంటి బలాన్ని ఇస్తారట. ఈ క్షేత్రాన్ని ఎవరైతే నయనానందకరంగా చూస్తారో వారికి అపారమైనటువంటి బలం వస్తుందట. బలం అంటే శారీరకమే కాదు, మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం బలం కూడా వస్తుందట. అటువంటి భీమేశ్వర స్వామి దర్శనాన్ని సాక్షాత్తుగా దర్శిద్దాం. यम्दाकिनी शाकिनिका समाजैः निषेव्यमानं पिशिताशनैश्च सदैव भीमादि पदप्रसिद्धं तं शङ्करं भक्तहितं नमामि तं शङ्करं भक्तहितं नमामि। అత్యంత మహిమాన్వితమైన శివక్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం పూణేకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతుల్ని స్వంతం చేసే ఈ క్షేత్రం పూణే జిల్లాలో ఖేడ్ తాలూకా ఘోడేగావ్ ముందుగల సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ పర్వత శ్రేణులలో ఉన్న భీమశంకర పర్వతంపై ఈ భీమశంకర దివ్యక్షేత్రం భక్తులకు దర్శనమిస్తుంది.